హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఇన్ తెలుగు. ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 7 వీడియో ఇది. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 101 నుంచి 125 వరకు ఉన్నాయి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 101. అరుణ్ పర్చేజ్డ్ 30 kg of wheat at the rate of 11.50 per kg and 20 kg of wheat at the rate of 14.25 per kg. He mixed the two and sold the mixture. Approximately what price per kg should he sell the mixture to make 30% profit? అరుణ్ ఏం చేశాడంటే 30 kg ఒక రకం గోధుమలు కొన్నాడు. ఎందుకంటే కేజీ ₹11.50. అలాగే ఇంకొక రకం 20 kgలు కొన్నాడు. అవి కేజీ వచ్చేసరికి ₹14.25 అని ఇచ్చాడు. సో ఈ 30 kgలు 20 kgలు మొత్తం అతనికి ఎంత కాస్ట్ అయిందో చూద్దాం. 30 × 11.50 అంటే ₹345 ప్లస్ 20 × 14.25 అంటే ₹285. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ₹630 అనేది అతనికి అయిన కాస్ట్ ప్రైస్. మరి ఇప్పుడు 30 kgలు ఒక రేటు, 20 kgలు ఇంకో రేటు ఉంది. ఇప్పుడు ఈ రెండింటి మీద యావరేజ్ ఎంత రేటు ఉందో చూడాలి అంటే ₹630 మొత్తం రేటు బై మొత్తం వెయిట్. మొత్తం ఎన్ని కేజీలో చూడండి, మొత్తం 50 kgలు. ఇప్పుడు మనకు ఒక యావరేజ్ రేట్ అనేది వస్తుంది ఒక కేజీకి. సో ఇతను ఏం చేయాలి, ఇప్పుడు 30% ప్రాఫిట్కి అమ్మాలి అని ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ కనుక మనం 130% రాస్తే అతను కేజీ 30% లాభంతో ఎంత అమ్మాడో వచ్చేస్తుంది. సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో 63 × 13 అంటే 819. అలాగే 5 × 10 అంటే 50. 5 10లు, 5 తోటి 16 సార్లు 80, 19 మిగులుతుంది. 5 3 15, ఇంకా 4 ఉంటుంది. సో 5 8 40. ఇక్కడ ఆల్రెడీ ఒక ప్లేస్కి ముందు పాయింట్ ఉంది, బైలోనేమో 10 ఉంది. 10 ఉంటే బైలో ఏం చేస్తాం, పాయింట్ ఒక ప్లేస్ ముందుకు వెళ్తుంది కదా. సో కాబట్టి 16.38. కానీ ఆప్షన్లో మనకి లేదు, ఎందుకంటే క్వశ్చన్లో అప్రాక్సిమేట్లీ అని ఇచ్చాడు కదా. సో అందువల్ల ఆప్షన్ 4, ఆప్షన్ డి 16.30 అనేది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 102. పదం పర్చేజ్డ్ 30 kg ఆఫ్ రైస్ ఎట్ ది రేట్ ఆఫ్ 17.50 per kg and another 30 kg rice at a certain rate. He mixed the two and sold the entire quantity at the rate of 18.60 per kg and made 20% overall profit. At what price per kg did he purchase the lot of another 30 kg rice? పదం ఏం చేశాడంటే రెండు రకాల రైస్ కొన్నాడు. ఒకటేమో 30 kg, అది ఒక్కొక్క కేజీ ₹17.50 కాస్ట్ అయిందంట. అలాగే ఇంకొక రకం వచ్చేసరికి 30 kg కొన్నాడు, కానీ ఎంత కాస్ట్ ప్రైస్ కేజీ అనేది ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో ఈ రెండు మనకి ఎంత అవుతాయి, 30 60 kgలు మొత్తం కొన్నాడు. సో ఈ మొత్తం అతనికి అయిన యావరేజ్ కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు కదా. సో ఇప్పుడు దీన్ని తెలుసుకోవడం కోసం ఇంకొక స్టెప్ రాద్దాం. చూడండి, ఇతను ఏం చేశాడు, ఆ రెండింటిని మిక్స్ చేసి కేజీ ₹18.60కి అమ్మాడు అని ఇచ్చాడు. అలా అమ్మటం వల్ల 20% లాభం వచ్చింది అంట. సో ఇప్పుడు ఏం చేయాలి, 18.60ని 20% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 120%కి ఈక్వల్ చేద్దాం. అప్పుడు 100% అనేది కనుక్కుంటే ఖచ్చితంగా మనకి ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఈ మొత్తం 60 kgలకి యావరేజ్ కాస్ట్ ప్రైస్ ఎంతో తెలుస్తుంది. సో 20 తోటి 5 సార్లు, 20 తోటి 6 సార్లు, 6 తోటి 6 3 18, 6 1 పక్కన 0. సో ఈ 5 తోటి క్రాస్ మల్టిప్లై చేస్తే 5 3 15, 5 10 50. 15.50 అనేది అది కేజీ పర్ కేజీ కాస్ట్ ప్రైస్ అనమాట. సో ఇప్పుడు అతనికి ఈ 60 kgలు ఎంత కాస్ట్ అయిందంటే యావరేజ్గా 15.50 అయింది. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 30 × 17.50 అంటే 525 అవుతుంది. ప్లస్ 30x ఈజ్ ఈక్వల్ టు 60 × 15.50 అంటే 15 6 90, 60లో సగం ఎంత అంటే 30, ₹930. సో ఈ 525ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే సబ్ట్రాక్ట్ అవుతుంది, 405, 405 మిగులుతుంది. క్యాన్సిల్ చేస్తే 15 2, 15 తోటి 2 సార్లు 15 7 105, 2 తోటి 27ని క్యాన్సిల్ చేస్తే 13.5 అనేది వస్తుంది.
సో x ఈజ్ ఈక్వల్ టు 13.5 అంటే రెండవ రకం 30 కేజీలు ఎంతకి కొన్నాడు కేజీ రేట్ అంటే ₹13.50 అవుతుంది. ఆప్షన్ బి. దీన్ని ఈ మోడల్లో కాకుండా ఎలిగేషన్ మోడల్లో చేయటం ఇంకా సింపుల్గా ఉంటుంది. ఇదే క్వశ్చన్ని ఎలిగేషన్ మెథడ్లో చేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. సో 30 కేజెస్ ఇచ్చాడు కాబట్టి 30 కేజెస్ వచ్చేసరికి 17.50. అయితే ఇంకొక 30 కేజెస్ ఎంత రేటో తెలియదు, కేజీకి ఎక్స్ అనుకుందాం. ఇది కూడా 30 కేజెస్ కాబట్టి బ్రాకెట్లో 30 రాస్తున్నాను. ఇప్పుడు మరి ఈ రెండిటి మీద యావరేజ్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు, కానీ లెక్కలో ఏమో 18.60 అనేది 20% ప్రాఫిట్కి అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, 18.60ని 120%గా తీసుకొని 100% ఎంతో కనుక్కోవాలి. కనుక్కుంటే మనకి 26లు 25లు. సో 6 తోటి 6 3లు 6 1లు 5తో క్రాస్ మల్టిప్లై చేస్తే 15.50 అనేది అసలైన కాస్ట్ ప్రైస్ అనమాట ఆ 60 కేజీలది. సో 15.50 మధ్యలో రాయాలి. ఇప్పుడు మనం ఎలిగేషన్ ప్రాసెస్ చేస్తే 17.50 నుంచి 15.50 తీస్తే 2 వస్తుంది. సో ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడేమో 30 కేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా 2 రాయాలి, ఎందుకంటే ఇక్కడ 30 కేజెస్కి 2 వచ్చింది కాబట్టి, ఇక్కడ 30 కేజెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 రాయాలి. సో ఇప్పుడు 2ని 15.50 నుంచి తీసేస్తే ఎక్స్ అనేది 13.50 అవుతుంది. సో 13.50 అనేది మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 103. A person blends 2 varieties of tea, one costing 160 rupees per kg and another costing 200 rupees per kg in the ratio 5:4. He sells the blended variety at 192 per kg. His percent profit is. ఇక్కడ బ్లెండింగ్ అంటే మిక్స్ చేయటం అని అర్థం చేసుకోవాలి. సో రెండు రకాల టీలని ఒకటేమో 160 రూపాయలకి కొన్నాడు పర్ కేజీ, ఇంకొకటేమో 200 రూపీస్కి కొన్నాడు పర్ కేజీ. అయితే వీటి వెయిట్ ఎలా ఉందంటే 5:4 రేషియోలో ఉందంట. సో ఇప్పుడు వీటి యొక్క కాస్ట్ ప్రైస్ చూడండి, 160 ఇంటూ 5 అంటే 800, అలాగే 200 ఇంటూ 4 అంటే 800. సో ఇప్పుడు అతనికి అయిన మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1600 రూపీస్ అనేది అతని కాస్ట్ ప్రైస్. మరి ఇప్పుడు ఈ 5 ఈ 4 మొత్తం 9 కేజీలను అతను కేజీ ఎంత చొప్పున అమ్మాడంటే 9 ఇంటూ 192 కేజీ 192కి అమ్మాడు కాబట్టి సో మొత్తం 1728 రూపాయలు అవుతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి ఇప్పుడు అతనికి ప్రాఫిటా లాసా అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. సో 1600లో నుంచి 1728 తీసేస్తే అతనికి ప్రాఫిట్ 128 వస్తుంది. పర్సంటేజ్ కావాలి కాబట్టి కింద కాస్ట్ ప్రైస్ రాసి ఇంటూ 100 రాయాలి. 2 జీరోస్కి క్యాన్సిల్, 16 తోటి 128 8 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో 8% అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 8%. Question number 104. A trader mixes 3 varieties of groundnuts costing 50, 20, 30 per kg in the ratio 2:4:3 in terms of weight and sells the mixture at 33 per kg. What percentage of profit does he make? ఒక ట్రేడర్ ఏం చేశాడంటే 3 రకాల గ్రౌండ్ నట్స్ కొన్నాడు. అయితే ఒకటేమో 50 రూపాయలు పర్ కేజీ, ఇంకొకటి 20 రూపాయలు పర్ కేజీ, ఇంకొక రకం 30 రూపాయలు పర్ కేజీ. 3 రకాలు కొన్నాడు. అయితే వీటి వెయిట్ ఏ రేషియోలో ఉందో చూడండి, 2:4:3 రేషియోలో ఉందంట. ఇప్పుడు ఇది ముందు లెక్కలో చేసినట్టు మల్టిప్లై చేసి వీటి రేట్స్ రాద్దాం. 250లు 100, 420లు 80, 330లు 90. సో మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి అతనికి అయిన కాస్ట్ ప్రైస్ తెలుస్తుంది. యాడ్ చేస్తే 270. సో ఇది కాస్ట్ ప్రైస్. మరి ఇప్పుడు అమ్మేటప్పుడు ఏం చేశాడు, 2 4 6 1 3 9 ఈ మొత్తం 9 కేజీలని కేజీ 33 రూపాయల చొప్పున అమ్మాడంట. అప్పుడు ఎంత రేటుకి అమ్మినట్టు మొత్తం ఇతను 297 రూపాయలకి అతను అమ్మాడు. సో ఇది సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అనేది ఎంత అంటే 27 రూపీస్. మనకి ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ కావాలి కాబట్టి 27 బై కాస్ట్ ప్రైస్ 270 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 27 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు
10% అనేది అతని ప్రాఫిట్ పర్సెంట్. క్వశ్చన్ నెంబర్ 105. A shopkeeper bought 30 kg of wheat at the rate of 45 per kg. He sold 40% of the total quantity at the rate of 50 per kg. Approximately what price per kg should he sell the remaining quantity to make 25% overall profit? ఒక దుకాణదారుడు 30 కేజీల గోధుమల్ని 45 రూపాయలు పర్ కేజీ లెక్కన కొన్నాడు. అయితే అందులో 40%ని 50 రూపాయలు పర్ కేజీ చొప్పున అమ్మాడు. మిగిలిన 60%ని కేజీ ఎంత రేటుకి అమ్మితే ఓవరాల్గా 25% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. సో ఫస్ట్ 30 కేజీలు కొన్నాడు, కేజీ ఏమో 45 రూపాయల చొప్పున. అతనికి మొత్తం ఎంత రేట్ అవుతుందో చూడండి, 45 3 135. సో పక్కన 0. ఇదేంటంటే కాస్ట్ ప్రైస్ అన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఓవరాల్గా 25% ప్రాఫిట్ రావాలన్నాడు కాబట్టి ఈ 1350లో 125% అంటే ఎంతో కనుక్కుంటే సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. చూడండి, 0 0 క్యాన్సిల్, 5 25లు 5 2తో 135ని క్యాన్సిల్ చేస్తే 2 6లు 12, 2 7లు 14.5, రెండింటిని మల్టిప్లై చేస్తే 1687.50 వస్తుంది. ఇదేంటంటే ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ అన్నమాట, 25% ప్రాఫిట్ రావడానికి. అయితే ఇప్పుడు ఈ 30 కేజెస్లో మనకి 40% అంటే ఎంత, 12 కేజీ కదా. దీన్ని అతను కేజీ 50 చొప్పున అమ్మాడు. అప్పుడు అతనికి 600 రూపాయలు అయింది. సో 600 రూపాయలు 12 కేజీలు అమ్మాడు. ఇప్పుడు ఈ మొత్తంలో నుంచి ఈ 600 తీసేసేయండి, ఎంత వస్తుంది, 1087.50 వస్తుంది. ఈ 600 అనేది 12 కేజీల అమ్మిన వెల అయితే మరి మిగిలిన 1087 అనేది 18 కేజీల అమ్మిన వెల అవుతుంది. సో ఇప్పుడు ఈ 1087.50/18 రాస్తే మనకి ఈ మిగిలిన 18 కేజీలు కేజీ ఎంత రేటు పడిందో తెలుస్తుంది. చూడండి, 18తో క్యాన్సిల్ చేస్తే 18 తోటి 108 6 సార్లు పోతుంది. పక్కన 7లోంచి 18 అనేది పోదు కాబట్టి 0 పెట్టుకోండి. అప్పుడు పాయింట్ పెడితే 75 అవుతుంది. 18 4 72. సో 60.40 రూపీస్. అయితే అప్రాక్సిమేట్ అంటున్నాడు కాబట్టి 60 రూపీస్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఆన్సర్గా. సో ఆప్షన్లో కూడా మనకి రౌండ్ ఫిగర్ వాల్యూస్ ఉన్నాయి. ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 106. A dealer buys dry fruit at the rate of 100 rupees, 80 rupees and 60 rupees per kg. He bought them in the ratio 12:15:20 by weight. He in total gets 20% profit by selling the first two, and at last he finds he has no gain, no loss in selling the whole quantity which he had. What was the percentage loss he suffered for the third quantity? ఒక డీలరు, డ్రై ఫ్రూట్ డీలర్ ఏం చేశాడంటే 3 రకాలు కొన్నాడైతే, ఒకటేమో 100 రూపీస్, ఇంకొకటేమో 80 రూపీస్, ఇంకొకటేమో 60 రూపీస్ పర్ కేజీగా ఉన్నాయి. అయితే వాటి బరువులని రేషియో రూపంలో ఇచ్చాడు చూడండి. ఫస్ట్దేమో 12, సెకండ్దేమో 15, థర్డ్దేమో 20. ఈ 3 12:15:20 రేషియోలో ఉన్నాయి. సో మనం ముందు చేసిన మోడల్ ఇది మల్టిప్లై చేస్తే 100 × 12 అంటే 1200, అలాగే 80 × 15 ఇది కూడా 1200 అవుతుంది. సో 60 × 20 అంటే ఇది కూడా 1200 అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే వీటి కాస్ట్ ప్రైస్లు అనమాట. ఇప్పుడు ఏం చేశాడు అతను, మొదటి రెండింటిని 20% ప్రాఫిట్కి అమ్మాడంట. సో 1200 యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి 2400 అవుతుంది. దీంట్లో 20% చూడండి. సో 20% ఎంత అంటే మనకి 24 48, 480 రూపాయలు అనేది అతనికి ప్రాఫిట్ వచ్చింది. మొదటి రెండింటిని 20%కి అమ్మాడు కాబట్టి 480 అనేది మొదటి రెండింటి మీద వచ్చిన ప్రాఫిట్. అయితే అతను ఏం చేశాడు, ఓవరాల్గా అతనికి లాభం లేదు, నష్టం లేదు అంటే మూడవ దాన్ని నష్టానికి అమ్మినట్టే లెక్క.
ఇతనికి 480 లాభం వచ్చిందంటే నష్టం కూడా ఎంత రావాలి? 480 నష్టం కనుక వస్తే అతనికి లాభము నష్టము రెండు క్యాన్సిల్ అయిపోయి 0 మిగులుతుంది. సో నో ప్రాఫిట్ నో లాస్ అవుతుంది. సో అందువల్ల ఇతనికి 480 నష్టం రావాలి. అది మూడో రకం మీద రావాలి. సో 480 రూపీస్ బై మూడో రకం రేటు కాస్ట్ ప్రైస్ 1200 ఇంటూ 100. సో 2 zeros క్యాన్సిల్, 12 తోటి 12 4లు పక్కన 0. సో అతను మూడో రకాన్ని 40% లాస్కి కనుక అమ్మినట్లయితే అతనికి లాభం కానీ నష్టం కానీ రాదు. ఆప్షన్ 4C. క్వశ్చన్ నెంబర్ 107. A dairyman pays 6.40 per liter of milk. He adds water and sells the mixture at 8 per liter, thereby making 37.5% profit. The proportion of water to milk received by the customers. ఇది ఎలిగేషన్ మెథడ్లో చేయాలి. అయితే ఇది మిక్చర్ అండ్ ఎలిగేషన్ చాప్టర్లోది ప్రాఫిట్ ఇందులో ఉండటం వల్ల ప్రాఫిట్ అండ్ లాస్లో చేర్చినట్టున్నారు. సో ఫస్ట్ మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ చేసేటప్పుడు ఇలాంటి మోడల్స్ ఇటువైపు వాటర్ ఇటువైపు మిల్క్ రాస్తాం. అయితే వాటర్ ఏమీ లేవు కాబట్టి 0 రాయాలి. మిల్క్ లీటర్ 6.40 ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి అతను ఎంతకు అమ్ముతున్నాడంటే 8 రూపీస్కి అమ్ముతున్నాడు. ఇలా అమ్మటం వల్ల అతనికి 37.5% ప్రాఫిట్ వస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి 8 రూపీస్ 137.50కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ప్రాఫిట్తో ఉంది కాబట్టి దీని ఒరిజినల్ ప్రైస్ కనుక్కోవాలి మామూలుగా అయితే. సో 100% కనుక్కోవాలి. కానీ 100% కనుక్కునేటప్పుడు మనకి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. దాని బదులు ఈ 6.40కి మనం 137.5% కనుక్కున్నామంటే డైరెక్ట్గా ఇక్కడ 137% ఉంటుంది, ఇక్కడ 137% ఉంటుంది. సో అప్పుడు మనం ఈజీగా ప్రాసెస్ చేసేయచ్చు. సో అందువల్ల నేను 6.40కి 137.5% అనేది కనుక్కుంటాను. 137.5% అంటే 11/8 అని ఫ్రాక్షన్లో రాస్తే ఇంటూ 6.40. 8 తోటి 6.40ని క్యాన్సిల్ చేస్తే 0.80. 11 ఇంటూ 80 80 పైసలు ఇంటూ 11 అంటే 880 పైసలు కదా. సో దీని రూపీస్లో రాస్తే 8.80 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని క్లియర్గా మనం ఎలా రాయొచ్చు అంటే వాటర్ మిల్క్. సో వాటర్ మళ్ళీ 0నే రాయాలి. మిల్క్ వచ్చేసరికి 8.80 రాద్దాం, ఇక్కడ 8 రాద్దాం. సో ఇప్పుడు తీసివేస్తే 8.80లోంచి 8 తీసివేస్తే 0.80 వస్తుంది. మరి ఇప్పుడు 8లోంచి 0 తీసేస్తే 8 వస్తుంది. ఇదేమో 80 పైసలు, ఇది 8 రూపాయలు. ఇక్కడ రూపాయలని పైసల్లోకి మారిస్తే పక్కన 2 జీరోస్ యాడ్ అవుతాయి. సో 80 పైసలు 800 పైసలు క్యాన్సిల్ చేస్తే 110. 81లో 80 పదులు. సో ఈ వాటర్ అనేదేమో 1 అవుతుంది, ఇదేమో మిల్క్ 10 అవుతుంది. సో ఆ రేషియో ఎంత అంటే 1:10 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. క్వశ్చన్ నెంబర్ 108. 5 liters of water is added to a certain quantity of pure milk costing 3 rupees per liter. If by selling the mixture at the same price as before a profit of 20% is made, then what is the amount of pure milk in the mixture? సో ఇది కూడా మిక్చర్ అండ్ ఎలిగేషన్స్లో వచ్చే ప్రాబ్లమే. సో ఫస్ట్ ఏం చేశాడు, 5 లీటర్ల వాటర్ అనేది యాడ్ చేశాడు కొంత మిల్క్కి. ఆ మిల్క్ లీటర్ 3 రూపాయలుగా ఉందంట. అయితే ఇక్కడ అతను ఎంతకైతే కొన్నాడో అంతే రేటుకి అమ్మాడు, ఎప్పుడు వాటర్ కలిపిన తర్వాత. సో అందువల్ల 20% ప్రాఫిట్ అనేది పొందాడు. ఈ 20% ప్రాఫిట్ ఎలా వచ్చిందంటే అతను పాల ప్లేస్లో కొన్ని పాలు మిగిలించుకొని వాటిలో నీళ్ళని కలపడం వల్ల ఆ 20% పాలు మిగిలి అతనికి ప్రాఫిట్గా వచ్చింది. సో ఈ చిన్న ఒక్క అంకెతోటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలాగంటే చూడండి, 20% అంటే 20/100 రాయండి.
20 తోటి క్యాన్సిల్ చేస్తే 21లు 25లు. సో ఆ రేషియో అనేది 1:5 అవుతుంది. ఇదేంటంటే ఏది తక్కువ ఉంటే అది వాటరు, ఎక్కువ ఉన్నది మిల్క్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, అసలు ప్యూర్ మిల్క్ ఎంత, ఈ మిశ్రమంలో ప్యూర్ మిల్క్ ఎంత అంటే వాటర్ని ఎంత యాడ్ చేశారో చూడండి. 5 లీటర్స్ అన్నాడు కదా, సో 1 అంటే 5 లీటర్స్ అనమాట. ఇక్కడ వాటర్ రేషియో 1 కాబట్టి 1 అంటే 5 లీటర్స్ అయితే 5 అంటే ఎంత, సో 1 అంటే 5 అయితే 5 అంటే 5 × 5 25 లీటర్స్ అనమాట. 25 లీటర్స్ అనేది మిల్క్, ప్యూర్ మిల్క్ యొక్క క్వాంటిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. By mixing 2 brands of tea and selling the mixture at the rate of 177 per kg, a shopkeeper makes a profit of 18%. If to every 2 kg of one brand costing 200 per kg, 3 kg of other brand is added, then how much per kg does the other brand cost? 2 బ్రాండ్ల టీలను మిక్స్ చేసి ఒకతను ఏం చేశాడంటే అతను కేజీ 177కి అమ్మాడు మిశ్రమాన్ని, రెండింటినీ కలిపి. అయితే అలా అమ్మటం వల్ల అతనికి 18% ప్రాఫిట్ వస్తుంది అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ 177 అనేది 18% ప్రాఫిట్ కాబట్టి 118కి సమానం. మరి ఇప్పుడు 100% అంటే ఎంతో తెలుసుకుంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో ఇది 59తో తప్ప దేంతో క్యాన్సిల్ అవ్వదు. 59 2 59 3. సో 2 తోటి 100ని క్యాన్సిల్ చేస్తే 50, 53 150. సో 150 రూపాయలు అనేది ఆ రెండింటిని కలిపి అమ్మితే వచ్చే కాస్ట్ ప్రైస్ పర్ కేజీకి. ఇప్పుడు ఏం చేశాడు, 2 కేజీల ఒక రకాన్ని 2 కేజీలు 200 రూపాయలు పర్ కేజీ అయితే ఇంకొక రకం 3 కేజీలని ఎంత రేటో తెలియదు, కేజీ రేటు, రెండింటిని కలిపి అమ్మాడు అని ఇచ్చాడు. సో కాబట్టి రెండింటిని కలిపాడు కాబట్టి 2 1 3 మొత్తం 5 కేజీలు. ఆ 5 కేజీల యావరేజ్ ప్రైస్ ఎంత అంటే మనకి ఇక్కడ వచ్చింది కదా 150. సో 150 ఇక్కడ రాయాలి. 2 × 200 అంటే 400 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 750. 3x ఈజ్ ఈక్వల్ టు 750లో నుంచి 400 తీసేస్తే 350 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 350/3 ఈజ్ ఈక్వల్ టు 1162/3 ఉంటుంది. సో రౌండ్ ఫిగర్ చేసి చెప్తే 116 రూపాయలు అని చెప్పొచ్చు, కానీ ఆప్షన్లో ఎక్కడా లేదు, నన్ ఆఫ్ దీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. ది మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఎ సర్టన్ ఐటమ్ కెన్ సెల్ all he can produce at the selling price of 60 rupees per each. It costs him 40 rupees in materials and labor to produce each item, and he has overhead expenses of 3000 per week in order to operate the plant. The number of units he should produce and sell in order to make a profit of at least 1000 per week is. ఏంటంటే ఒక తయారీదారుడు కొన్ని ఐటమ్స్ అతను తయారు చేశాడైతే ఎన్ని తయారు చేశాడో ప్రతి ఒక్కదాన్ని 60 రూపాయలకి అమ్మాడు అని ఇచ్చాడు కాబట్టి, సో ఫస్ట్ ఎన్ని తయారు చేశాడంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్నో తెలియదు కాబట్టి మనకి నంబర్ ఆఫ్ ఐటమ్స్ని ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ చూడండి, ఎన్ని అమ్మాడు, ఎక్స్ అమ్మాడు, మరి ఒక్కొక్కటి ఎంత అంటే 60 రూపాయలు కాబట్టి 60x అవుతుంది. మరి కాస్ట్ ప్రైస్ ఎంత అంటే లెక్కలో క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఇట్ కాస్ట్ హిమ్ 40 రూపీస్ ఇన్ మెటీరియల్స్. ఒక్కొక్క దానికి అతనికి 40 రూపాయలు ఖర్చు అవుతుందంట. మరి ఎక్స్ ఐటమ్స్కి ఎంత ఖర్చు అవుతుందంటే 40x రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క దాని మీద దాని మెటీరియల్కి 40 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు. ఒక్కో దానికి 40 అయితే ఎక్స్ ఐటమ్స్కి 40xే కదా. సో అది కూడా కాక అతనికి ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ పర్ వీక్ అన్నాడు. ఎంత అంటే అవి 3000 అని ఇచ్చాడు. సో ఇవన్నీ అతనికి కాస్ట్ ప్రైస్ అన్నమాట. ఇప్పుడు ప్రాఫిట్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్లోంచి కాస్ట్ ప్రైస్ తీసేయాలి. సో 60xలో నుంచి 40x ప్లస్ 3000 అనేది తీసివేయాలి. తీసివేస్తే ఏమొస్తుంది, ప్రాఫిట్ అనేది వస్తుంది. ప్రాఫిట్ మనకి లెక్కలో ఇచ్చాడు చూడండి, అట్లీస్ట్ 1000 పర్ వీక్ అన్నాడు. సో ఆ 1000 ఇక్కడ రాయాలి. సో 60xలో నుంచి 40x తీసేస్తే 20x వస్తుంది.
అలాగే ఇక్కడ -3000 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 1000 అనమాట. ఈ -3000 ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే 20x ఈజ్ ఈక్వల్ టు 4000 అవుతుంది. సో 20 తోటి 4000ని క్యాన్సిల్ చేస్తే 20 40 పక్కన 2 జీరోలు. సో x ఈజ్ ఈక్వల్ టు 200 ఐటమ్స్ అతను అమ్మితే గనక అతనికి 1000 పర్ వీక్ ప్రాఫిట్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 111. A milkman cheats his customer in two ways. He mixes 10% water in pure milk and increases the price of milk by 10%. He purchases 20 kg pure milk at a rate of 15 rupees per kg. His total profit by selling it is. ఒక పాల వ్యాపారి ఏం చేశాడంటే 2 విధాలుగా కస్టమర్స్ని చీట్ చేస్తున్నాడంట. అయితే ఫస్ట్ ఇతను ఎంత కొన్నాడో చూద్దాం. కాస్ట్ ప్రైస్ 20 kg ప్యూర్ మిల్క్ కొన్నాడు. అయితే కేజీ వచ్చేసరికి 15 రూపీస్ అన్నాడు. సో 20 × 15 300 రూపాయలు అనేది అతని కాస్ట్ ప్రైస్ అయింది. మరి ఇప్పుడు వీటిని అతను ఎలా అమ్ముతున్నాడు అంటే ఈ 300 మీద చూడండి 10% వాటర్ కలుపుతున్నాడు కాబట్టి సో అతనికి లాభం వస్తుంది కాబట్టి 110/100 ఇంటూ ఇప్పుడు వచ్చిన దాని మీద మళ్ళీ రేటు పెంచి దీని మీద ఇంకొక 10% రేటు పెంచి అమ్ముతున్నాడు కాబట్టి ఇంకొక 110/100 రాస్తే సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో 0 0 0 0 క్యాన్సిల్ 0 0 2 జీరోలు ఇక్కడ ఒక 2 జీరోలు క్యాన్సిల్. సో 11 × 11 అంటే 121 × 3 363 రూపాయలు అతను అమ్మకపు వేల. కొనినదేమో 300కి అమ్మేదేమో 363కి. మరి ప్రాఫిట్ ఎంత అంటే 63 రూపీస్ అనమాట అతని ప్రాఫిట్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. A dishonest dealer uses a scale of 90 centimeters instead of a meter scale and claims to sell at cost price. His profit is. ఒక మోసపూరిత వ్యాపారి ఏం చేస్తున్నాడంటే బట్టల వ్యాపారి మీటర్ స్కేల్ బదులు 90 సెంటీమీటర్లే యూజ్ చేస్తున్నాడు. సో కానీ అతనేమో కొన్న వేలకి అమ్ముతున్నానని అందరినీ నమ్మిస్తున్నాడు. అయితే అతని లాభశాతం ఎంత? సో మీటర్ స్కేల్ ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అంటే ఒక మీటర్కి 100 సెంటీమీటర్స్ ఉంటాయి. మరి అతను ఎంత ఇస్తున్నాడంటే 90 సెంటీమీటర్సే ఇస్తున్నాడు. మిగిలినది 10 సెంటీమీటర్లు అతనికి ప్రాఫిట్ అన్నమాట. సో 10 సెంటీమీటర్స్ బై అతనికి అయ్యే కాస్ట్ ప్రైస్ చూడండి. కాస్ట్ ప్రైస్ 90 సెంటీమీటర్సే. సో అతనికి 90 సెంటీమీటర్లే ఖర్చు అవుతుంది. అందువల్ల అది కాస్ట్ ప్రైస్గా తీసుకొని 10/90 × 100 రాయాలి. సో 0 0 క్యాన్సిల్ 1/9 అంటే 9 11 99 1/9. సో 11 1/9% ప్రాఫిట్ అన్నమాట ఇది. Question number 113. A dealer professes to sell his goods at cost price but he uses a false weight of 950 grams for a kilogram. The gain percent of the dealer is. ఒక మోసపూరిత డీలరు 1 కేజీకి బదులు 1 కేజీకి వచ్చేసరికి మనకి 1000 గ్రాములు ఉంటాయి, 1000 గ్రామ్స్. అయితే అతను ఏం చేస్తున్నాడు 950 గ్రాములే ఇస్తున్నాడు. సో అప్పుడు అతనికి 50 గ్రామ్స్ అనేది ప్రాఫిట్ వస్తుంది. 50 గ్రామ్స్. మరి ఇప్పుడు ఇది పర్సంటేజ్ ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ 50 గ్రామ్స్ బై అతనికి అయ్యే కాస్ట్ ప్రైస్ చూడండి 950 గ్రామ్సే కదా. 950 × 100. 0 0 క్యాన్సిల్ 5 చేత 19 సార్లు. సో 100/19 అంటే 19 5లు 95 రిమైండర్ 5/19% అనేది అతని ప్రాఫిట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 114. 114. A fruit seller professes to sell his fruits at cost price but still gains 25% on his outlay. What weight does he substitute for a kilogram? ఒక అతను కొన ధరకే అమ్ముతున్నాడని చెప్తూ 25% ప్రాఫిట్ పొందుతున్నాడంట. సో 25/100 రాస్తే 25 1 25 4. సో 1/4. దీన్ని రేషియోలో రాస్తే 1:4 అవుతుంది. సో ఇక్కడ మనం 1 అనేది ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్, ఈ 4 అనేది ఏంటంటే ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది.
మరి ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 5. సో రెండింటిని యాడ్ చేస్తే 5 అనేది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ అంటే ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైసే కదా. సో అందువల్ల నేను 1 అని 4ని యాడ్ చేసి 5 రాసాను సెల్లింగ్ ప్రైస్. సో 5 అనేది సెల్లింగ్ ప్రైస్. అయితే అతను ఎంత అమ్ముతున్నానని చెప్తున్నాడు, 1 కేజీ అమ్ముతున్నాను అని చెప్తున్నాడు. కానీ అతను ఇచ్చేది మాత్రం అతనికి ఎంత అవుతుంది కాస్ట్ ప్రైస్. సో అతను తగ్గించిస్తున్నాడు కాబట్టి అతని కాస్ట్ ప్రైస్ ఈ 4 రాస్తే మనకి అతను ఎంత వెయిట్ యూజ్ చేస్తున్నాడో తెలుస్తుంది. సో 5 చేత 1000ని క్యాన్సిల్ చేస్తే 200 వస్తుంది. 4 చేత 200ని మల్టిప్లై చేస్తే 800. సో 800 గ్రామ్స్ మాత్రమే అతను ఇస్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 115. 115. A dishonest dealer professes to sell his goods at cost price, but he uses a false weight and thus gains 18/47%. For a kg he uses a weight of. ఇది కూడా మనం సేమ్ మోడల్, ముందు చేసిన మోడల్ సెకండ్ ప్రాసెస్ ఎలా అయితే చేసానో అదే మోడల్లో చేద్దాం. ప్రాఫిట్ ఎంత అన్నాడు అంటే 18/47% అని అన్నాడు కదా. సో దీన్ని ముందు ఫ్రాక్షన్లోకి రాద్దాం. 47 282 ఒక 18 300 బైలో 47. దీన్ని పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో రాయాలంటే ఇంటూ 1/100 రాయాల్సి వస్తుంది. సో 2 zeros క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 3/47 అనేది మిగులుతుంది. సో ఈ రెండింటికి రేషియో రాయండి, 3:47. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 + 47 అంటే 50. సో 50 అనేది వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు అంటే 1000 గ్రామ్స్ అమ్ముతున్నాం అని చెప్తున్నారు. కానీ అతనికి పడే కాస్ట్ ప్రైస్ మాత్రం 47. ఈ 3 ఏంటంటే అతని లాభం అన్నమాట. సో 47 ఎంతో కనుక్కుంటే అతనికి ఎంత వెయిట్, ఈ యూజెస్ ఏ వెయిట్ ఆఫ్, అతను ఎంత వెయిట్ ఉపయోగిస్తున్నాడో తెలుస్తుంది. సో 50 చేత 50 రెళ్ళు 100 0, 47 రెళ్ళు 94 పక్కన 0. సో 940 గ్రామ్స్ అతను యూజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. 116. A shopkeeper cheats to the extent of 10% while buying as well as selling by using false weights. His total gain is. ఒక దుకాణదారుడు ఏం చేస్తున్నాడు, కొనేటప్పుడు అమ్మేటప్పుడు 10% లాభం పొందుతున్నాడు. అయితే ఓవరాల్గా అతని లాభం ఎంత? సో దీనికి ఒక ఫార్ములా ఉంది. 10% లాభం పొందుతున్నాడు కాబట్టి కొనేటప్పుడు మరియు అమ్మేటప్పుడు బై 100 రాసేస్తే ఆన్సర్ వస్తుంది. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 11 × 11 అంటే 121. సో 100 కంటే ఎంత ఎక్కువ ఉంది అంటే 21% ఎక్కువ ఉంది కాబట్టి 21% అనేది అతని ప్రాఫిట్. క్వశ్చన్ నెంబర్ 117. 117. లెఫ్ట్ పాన్ ఆఫ్ ఏ ఫాల్టీ బ్యాలెన్స్ వెయిస్ 100 grams more than its right pan. A shopkeeper keeps the weight measure in the left pan while buying goods, but keeps it in the right pan while selling his goods. He uses only 1 kg weight measure. If he sells his goods at the listed cost price, what is his gain? మామూలుగా అయితే 1 kgకి 1000 grams ఉంటాయి, 1000 గ్రాములు. అయితే అతను లెఫ్ట్ దాంట్లో ఏం చేస్తున్నాడు, 100 grams మోర్ దాన్ ఇట్స్ రైట్ ప్యాన్ అని అన్నాడు. లెఫ్ట్ దాంట్లో కొంటున్నాడు. కొనేటప్పుడు అతను ఏం చేస్తాడంటే 100 గ్రాములు ఎక్కువ బరువు తూస్తున్నాడు కాబట్టి ఇది 1100 grams అవుతుంది. మరి ఇప్పుడు అతను అమ్మేటప్పుడు రైట్ ప్యాన్ నుంచి అమ్ముతున్నాడు. అయితే ఇక్కడేమో 100 grams తక్కువకి అమ్ముతున్నాడు. సో 900 grams. అతను కొనుక్కునేటప్పుడేమో 1100 gramsకి కొంటున్నాడు. అయితే అమ్మేటప్పుడు మాత్రం 100 grams తగ్గించి అమ్ముతున్నాడు. సో కొనేటప్పుడు 100 grams ఎక్కువ కొంటున్నాడు, అమ్మేటప్పుడు 100 grams తగ్గించి అమ్ముతున్నాడు. కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 200 grams. 200 grams బై అతను అమ్మేటప్పుడు అతనికి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే ఓన్లీ 900 grams అవుతుంది కాబట్టి 900 × 100 రాయాలి. 2 zeros క్యాన్సిల్. 200/9% అవుతుంది అతని ప్రాఫిట్. క్వశ్చన్లో అయితే కొద్దిగా తప్పు ఉన్నది. ఎందుకంటే అతను అమ్మేటప్పుడు కొనేటప్పుడు 100 grams
లాభం పొందుతున్నాడు అని ఇవ్వాలి. ఇది కుడివైపుకి ఎడమవైపుకి ఇవ్వటం బదులు 100 గ్రామ్స్ అమ్మేటప్పుడు కొనేటప్పుడు లాభపడుతున్నాడు అని ఇవ్వాలి. అది కరెక్ట్ క్వశ్చన్ అనమాట. రేపు ఈ క్వశ్చన్ ఏదైనా ఎగ్జామ్లో ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఫ్రీ మార్క్ వస్తుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. A grocer sells rice at a profit of 10% and uses weights which are 20% less than the market weight. The total gain earned by him will be. ఒక వ్యాపారస్తుడు ఏం చేస్తున్నాడు, రైస్ని 10% లాభానికి అమ్ముతున్నాడు కాబట్టి 110% అనేది మనం రాస్తాం. ఓకే. నెక్స్ట్ అతను వెయిట్ కూడా ఏం చేస్తున్నాడు, తగ్గించి అమ్ముతున్నాడు. 20% తక్కువ వెయిట్ అమ్ముతున్నాడు అంటే సో అతను ఎంతకు అమ్ముతున్నట్టు, 80% మాత్రమే అమ్ముతున్నట్టు. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ప్రాఫిట్ అవుతుంది. 110కి 80కి మధ్య డిఫరెన్స్ 30. సో 30 ప్రాఫిట్ బై అతనికి పడే కాస్ట్ ప్రైస్ అన్నమాట 80 అనేది. అంటే మామూలుగా అయితే 100% ఉన్నదన్నట్టు ఇవ్వాలి, కానీ అతను 80% ఇస్తున్నాడు కాబట్టి అతనికి అయ్యే కాస్ట్ ప్రైస్ 80 ఇంటూ 100. సో 0 క్యాన్సిల్, 3/8 అంటే 37.5% అనేది అతని టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. 37.5%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. 119. A dishonest dealer sells the goods at 20% loss on cost price but uses 15% less weight. What is his percentage profit or loss? ఒక అతను ఏం చేస్తున్నాడంటే మొత్తం 100% అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇతను 20% లాస్కి అమ్ముతున్నాడు దాన్ని. అప్పుడు ఎంతకు అమ్మినట్టు అంటే 80%కి అమ్మినట్టు. సో ఇది సెల్లింగ్ ప్రైస్ అనుకుందాం. మరి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అంటే అతను 100కి 100 ఇవ్వట్లేదు, వెయిట్ అనేది 15% తగ్గించి అమ్ముతున్నాడు. సో కాబట్టి అతను ఎంత ఇస్తున్నాడు అంటే ఓన్లీ 85% వెయిట్ మాత్రమే ఇస్తున్నాడు. కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్. అతనికి అయ్యే కాస్ట్ ప్రైస్ 85% ఆఫ్ ది వెయిట్. అమ్మేటప్పుడేమో 80%కి అమ్ముతున్నాడు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, లేదా ఏది ఎక్కువ ఉంది రెండిట్లో, సెల్లింగ్ ప్రైసా కాస్ట్ ప్రైసా అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి లాస్ వస్తుంది. సో లాస్ వస్తుంది కాబట్టి లాస్ ఎంత అంటే 80కి 85కి మధ్య డిఫరెన్స్ 5 బై కాస్ట్ ప్రైస్ అంటే 85 ఇంటూ 100. క్యాన్సిల్ చేస్తే 5 చేత 17 సార్లు 100/17 అంటే 17 5లు 85, 15 రిమైండర్ బై 17. సో 5, 15/17% అనేది అతని లాస్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 120. A merchant professes to lose 4% on a certainty but he uses a weight equal to 840 grams instead of 1 kg. Find his real loss or gain percent. ఒక వ్యాపారి ఏం చేస్తున్నాడంటే తన సరుకు మీద 4% నష్టంతో అమ్ముతున్నానని నమ్మబలుగుతూ 1 kg బదులు 840 గ్రామ్సే ఇస్తున్నాడంట. సో ఫస్ట్ 1 kgకి 1000 గ్రామ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు అతను 4% లాస్ అమ్ముతున్నాడు లేదా 4% డిస్కౌంట్కి అమ్ముతున్నాడు అంటే 1000లో 4% అంటే 40 తగ్గిస్తే 960 అవుతుంది. మరి ఇప్పుడు అతను అమ్మేటప్పుడు మాత్రం 1000 గ్రాములు అమ్మకుండా 840 అమ్ముతున్నాడు కాబట్టి రెండు మధ్య డిఫరెన్స్ అతనికి ప్రాఫిట్ అవుతుంది. డిఫరెన్స్ ఎంత ఉందంటే 120 గ్రామ్స్ ఉంది. బైలో అతనికి అయ్యే కాస్ట్ ప్రైస్ అతను ఎంత ఇస్తున్నాడో అదే అతని కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో 840 ఇంటూ 100. సో 0 క్యాన్సిల్, 12 తోటి 84 7 సార్లు 1/7 అంటే 14. 2/7% అనేది అతని ప్రాఫిట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 121. A shopkeeper advertises for selling cloth at 4% loss. However, by using a false meter scale, he actually gains 20%. What is the actual length of the scale? ఒక వ్యాపారి ఏం చేస్తున్నాడంటే తప్పుడు మీటర్ స్కేల్ వాడి 4% డిస్కౌంట్ ఇస్తూనే అతను 20% అనేది ప్రాఫిట్ పొందుతున్నాడు అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఇప్పుడు 4% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుందంటే 96%కి అమ్ముతున్నట్టు. సో ఈ 96%కి అమ్మినా సరే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 20% ప్రాఫిట్ వస్తుంది. సో ఈ 96 అనేది 120కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం 100% ఎంతో తెలుసుకున్నామంటే
100% ఎంతో తెలుసుకున్నామంటే సో ఆ స్కేలు అతను యూజ్ చేసే స్కేల్ ఎంత వస్తుంది. సో చూడండి 120% అంటే 96 సెంటీమీటర్స్ అయితే మరి ఇప్పుడు 100% అంటే ఎంత? ఈ 100% అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%ఏ కదా. సో అందువల్ల 100% తీసుకుంటే అతనికి పడే కాస్ట్ ప్రైస్ అనేది మనకు తెలుస్తుంది. క్యాన్సిల్ చేస్తే 25లు 26లు 6తో 96 16 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో 5తో 16 క్రాస్ మల్టిప్లై చేస్తే 16 5లు 80 సెంటీమీటర్స్ అనేది అతను యూజ్ చేస్తున్న స్కేల్ ఎంత అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 122. Instead of a meter scale, a cloth merchant uses a 120 cm scale while buying, but uses an 80 cm scale while selling the same cloth. If he offers a discount of 20% on cash payment, what is his overall profit percentage? అతను ఏం చేస్తున్నాడంటే ఒక మీటర్ స్కేల్ని తప్పుగా యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు అతను కొనేటప్పుడేమో ఏదైనా క్లాత్ కొనేటప్పుడేమో మీటర్ స్కేల్ని 120 సెంటీమీటర్లు వాడి అది మీటర్ స్కేల్ అని చెప్పి మోసం చేస్తున్నాడు. అలాగే అమ్మేటప్పుడేమో అది మీటర్ స్కేల్ అని చెప్పి 80 సెంటీమీటర్స్ మాత్రమే ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ 100 సెంటీమీటర్లు ఒక్క మీటరు మనం ఒక్కొక్క సెంటీమీటర్ ఒక్కో రూపాయి అనుకుంటే 100 సెంటీమీటర్లు 100 రూపాయలు అవుతాయి. మరి ఇప్పుడు 120 సెంటీమీటర్లు ఎన్ని రూపాయలు అవుతాయి? ఒక్కొక్క సెంటీమీటర్ ఒక్కో రూపాయి కాబట్టి 120 సెంటీమీటర్లు 120 అవుతాయి. సో ఇతను అమ్మేటప్పుడు ఏం చేస్తాడు? ఈ 120 సెంటీమీటర్లని 120 రూపాయలకి అమ్ముతాడు. ఇప్పుడు ఈ 120 రూపాయలకి అమ్మేటప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడంటే 20% అనేది డిస్కౌంట్ ఇస్తూ అమ్ముతాడంట. అయితే ఈ 120 మీద 20% అనేది డిస్కౌంట్ ఎంత అవుతుందంటే చూడండి 120లో 20% ఎంత అంటే 24 రూపీస్. సో 120 నుంచి ఈ 24 తీసేస్తే ఎంత అంటే 96 రూపీస్కి అతను అమ్ముతున్నాడు. మరి ఇప్పుడు ఈ 96కి అమ్మడం వల్ల అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అంటే చూడండి అతనికి పడే కాస్ట్ ప్రైస్ ఎంతో చూడండి 80 సెంటీమీటర్లు. ఒక్కో సెంటీమీటర్ ఒక్కో రూపాయి కాబట్టి ఇది 80 రూపాయలు అవుతాయి. మరి అమ్మేటప్పుడేమో 96 రూపాయలకి అమ్ముతున్నాడు. మరి డిఫరెన్స్ ఎంత అంటే 16 రూపీస్ అనేది అతని ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ 80 అంటే అతనికి పడే కాస్ట్ ప్రైస్ 80 రూపాయలు మాత్రమే ఇంటూ 100. చూడండి 16 తోటి 80 5 సార్లు 5 తోటి 100 20 సార్లు. సో 20% అనేది అతని ప్రాఫిట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడటానికి ఈజీగా ఉన్నా కానీ సాల్వ్ చేయడానికి చాలా ఆలోచించాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 123. ఏ ట్రేడర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ ఏ నామినల్ గెయిన్ పర్సంటేజ్ బట్ యాక్చువల్లీ ఎర్న్స్ 37.5% ప్రాఫిట్ బై యూజింగ్ ఫాల్స్ వెయిట్. If for a kg he uses a weight of 800 grams, what is the nominal gain percentage at which he claims to be selling his goods? సో ఈ క్వశ్చన్లో నామినల్ గెయిన్ అనేది ఇచ్చాడు. నామినల్ గెయిన్ అంటే అర్థం ఏంటంటే నామమాత్రపు లాభం అన్నమాట. అంటే ఎంతో కొంత వస్తుందిలే అనని తక్కువ వస్తుందిలే అనని ప్రజలను నమ్మిస్తూ అతను ఏం చేస్తున్నాడు? నిజానికి 37.5% అనేది లాభం పొందుతున్నాడు. ఇది ఎవరికి తెలియని లాభం అన్నమాట. అయితే అసలు అతను కొన్న ధరకే అమ్ముతున్నానని చెప్తే ఎంత లాభం వస్తుందో చూద్దాం. ఒక కేజీకి 1000 గ్రామ్స్ కదా. సో అతను 1000 గ్రామ్స్ అయితే 800 మాత్రమే ఇస్తాడు. అప్పుడు అతనికి ఎంత ప్రాఫిట్ అంటే 200 గ్రామ్స్ అనేది ప్రాఫిట్ వస్తుంది. సో ఈ 200 అనేది ఆ 800లో ఎంత పర్సెంట్ అంటే చూడండి 200 తోటి 4 సార్లు 4 తోటి 25 సార్లు. సో 25% ప్రాఫిట్ అనేది ఏంటి అంటే అతను గనక నేను కొన్న ధరకే అమ్ముతున్నాను అని చెప్తే అతనికి వచ్చే లాభం అన్నమాట ఈ 25%. కానీ ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు? నాకు కొంత లాభం వస్తుంది అని చెప్తున్నాడు. అసలు నాకు లాభమే రాదని చెప్తే 25 వస్తుంది. కానీ అతను కొంత లాభం వస్తుంది అని చెప్తున్నాడు. సో అలా చెప్పడం వల్ల ఎవరికి తెలియకుండా వచ్చే లాభం మాత్రం 37.5% అంట. సో ఇది 37.5% ప్రాఫిట్ కాబట్టి దీన్ని 100కి యాడ్ చేస్తే 137.5 అవుతుంది.
అతనికి వచ్చే మామూలు ప్రాఫిట్ ఎంత 25 అంటే 125గా రాయండి. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 12.5% ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అతను కొంత లాభం తీసుకుంటున్నాను అని చెప్తున్నాడు కాబట్టి వస్తుంది. సో ఈ 12.5ని 12.5గా రాద్దాం. అతనికి ముందు వచ్చే లాభం మీద ఎంత పర్సెంటో కనుక్కున్నామంటే అతని నామినల్ గెయిన్ అనేది వస్తుంది. 12.5 చేత 125 10 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 0 క్యాన్సిల్. సో ఆన్సరు 10% ప్రాఫిట్. అతని నామమాత్రపు లాభం ఎంత అంటే 10% వస్తుంది అని చెప్తూ ఎవరికి తెలియకుండా అతను పొందే లాభం 37.5%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. A dry fruit merchant professes to sell 2 kg almond packs at a loss of 20%. However, he uses 2 false weights, each of which is marked 1 kg and thus gains 62/3% on selling every 2 kg of almonds. If it is given that one of the weights weighs only 850 grams, then how much does the other weight weighs? ఇప్పుడు ఇక్కడ ఇతను 2 వెయిట్లు వాడుతున్నాడు. అయితే అవి కూడా 2 కేజీలు, ఒక్కొక్క దాని మీద 1 కేజీ అని మార్క్ చేసిందంట. అయితే ఒకదాని మీద 850, ఒకదాని మీద 1 కేజీ, ఇంకొక దాని మీద 1 కేజీ అని అతను ఊరికినే రాశాడు. కానీ ఇచ్చేది మాత్రం 850 గ్రామ్సే. అయితే ఈ రెండో దాంట్లో ఎంత ఇస్తున్నాడో కనుక్కోవాలి. ఫస్ట్ అసలు ఇతను చూడండి 2 కేజీ ఆల్మండ్స్ని ఎంత లాస్తో అమ్ముతున్నాడు అంటే 20% లాస్తో అమ్ముతున్నాడు కాబట్టి 80% అనేది ఇక్కడ రాస్తే, సో అతను 20% లాస్తో అమ్మినా సరే అతనికి 2 కేజీ ఆల్మండ్స్ మీద 62/3% ప్రాఫిట్ వస్తుందంట. సో ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఆ 6ని యాడ్ చేయాలి కదా 100కి, 106 2/3 అవుతుంది. మరి ఇప్పుడు మనం 100% అసలు అతను లాస్ లేకుండా అమ్మితే ఎంతకు అమ్ముతాడో చూడండి. 24లు 25లు. సో 106 2/3ని మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి, 3 106లు 318, ఒక 2 320/3గా రాయొచ్చు. సో ఈ 4 చేత ఇప్పుడు ఈ 320ని క్యాన్సిల్ చేయండి. 3 80లు. సో ఈ 5 అనేది 80/3ని క్రాస్ మల్టిప్లై చేస్తుంది. సో 80/3 × 5 = 400/3 అని వస్తుంది. సో దీన్ని ఫ్రాక్షన్లో రాస్తే 133 1/3 అవుతుంది. సో 133 1/3 అంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 33 1/3 ఉంది. సో ఈ 33 1/3ని పర్సంటేజ్ని ఎలా రాయొచ్చు అంటే ఫ్రాక్షన్లో 1/3గా చెప్పొచ్చు. సో ఈ 1/3ని 1:3గా రాయండి. ఇప్పుడు ఈ 1 అనేది ఏమంటే అతని ప్రాఫిట్, ఈ 3 అనేది ఏమో అతనికి అయ్యే కాస్ట్ ప్రైస్ అన్నమాట. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఈ 2 యాడ్ చేస్తేనేగా వచ్చేది, కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ యాడ్ చేస్తేనేగా సెల్లింగ్ ప్రైస్. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 4. సో 4 అనేది సెల్లింగ్ ప్రైస్. అతను ఎంత అమ్ముతున్నాను అని నమ్మబలుగుతున్నాడంటే 2 కేజీ. 2 కేజీ అంటే 2000 గ్రామ్స్ కదా. సో అలాగా. మరి ఇప్పుడు అతనికి అయ్యే కాస్ట్ ప్రైస్, అతను ఎంత అమ్ముతున్నాడు, అసలు అతను ఎంత ఇస్తున్నాడు. అతనేమో నేను 2 కేజీలు ఇస్తున్నాను అని నమ్మబలుగుతున్నాడు. కానీ అతనికి పడే వెయిట్ ఎంత అంటే 3 అనేది ఎంతో కనుక్కోవాలి. సో 3 అనేది మనం కనుక్కుంటే అతని కాస్ట్ ప్రైస్ అనేది తెలుస్తుంది. 4 చేత 2000 క్యాన్సిల్ చేస్తే 500 వస్తుంది. సో 3 × 500 అంటే 1500 గ్రామ్స్ మాత్రమే అతను 2 కేజీల మీద ఇస్తున్నాడు. ఆల్రెడీ 850 గ్రామ్స్ ఒక దాని మీద ఇస్తున్నాడు. మరి రెండో దాని మీద ఎంత ఇస్తున్నాడు అంటే ఈ 850ని ఈ 1500లోంచి తీసేస్తే అతను రెండోది ఎంత యూజ్ చేస్తున్నాడు అంటే 650 గ్రామ్స్ మాత్రమే రెండో దాని మీద యూజ్ చేస్తున్నాడు. సో డిఫరెన్స్ చాలా ఉంది. క్వశ్చన్ అనేది లెంత్ ఎక్కువ అవుతుంది, అంతేకాకుండా మోడల్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఇస్తున్నాడు. కాబట్టి న్యూ ఆర్ఎస్ అగర్వాల్లో పెంచిన క్వశ్చన్స్ అన్నీ, యాడ్ అయిన క్వశ్చన్స్ అన్నీ చాలా హార్డ్గానే ఉన్నట్టుగా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. ఏ స్టాకిస్ట్ వాంట్స్ టు మేక్ సమ్ ప్రాఫిట్ బై సెల్లింగ్ షుగర్. He contemplates about various methods. Which of the following would maximize his profit?
ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లలో ఏది ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అనేది మనం ఇప్పుడు కనుగొనాలి. సో ఫస్ట్ డైరెక్ట్గా ఇచ్చేసాడు చూడండి, సెల్ షుగర్ అట్ 10% ప్రాఫిట్ అంటే 10% లాభానికి అమ్మితే అక్కడ 10% అనేది ప్రాఫిట్ వస్తుంది. సో మొదటి ఆప్షన్ది 10%. అయితే రెండో ఆప్షన్ వచ్చేసరికి 900 grams ఆఫ్ వెయిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. కేజీ బదులు 1 kgకి 1000 గ్రాములు కదా, కేజీ బదులు అతను 900 grams యూజ్ చేస్తే అతనికి 100 grams అనేది ప్రాఫిట్ వస్తుంది. సో ఈ 100 అనేది 900లో ఎంత పర్సెంటో చూసుకోవాలి. 2 zeros క్యాన్సిల్. 1/9 అంటే 11 1/9% అనేది రెండో ఆప్షన్లో వచ్చే ప్రాఫిట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఇస్తే మిక్స్ 10% ఇంప్యూరిటీస్ ఇన్ షుగర్ అండ్ సెల్ షుగర్ అట్ కాస్ట్ ప్రైస్. అయితే ఇది ఎలా ఉందంటే థర్డ్ ఆప్షన్ అనేది మనం పాలల్లో నీళ్లు కలుపుతాం కదా, 10% నీళ్లు కలిపి అమ్మి అదే రేటుకి అమ్మితే ఎంత లాభం అంటే అక్కడ 10% షుగర్ని తగ్గిస్తున్నాడు కాబట్టి ఆ 10% అనేది అతని ప్రాఫిట్ అవుతుంది. ఆ 10% షుగర్ తగ్గించి ఇంప్యూరిటీస్ అనేవి కలపడం వల్ల ఈ 10% షుగర్ అతను మిగిలించుకుంటున్నాడు. సో ఇది అతని ప్రాఫిట్ అవుతుంది, థర్డ్ ఆప్షన్. ఇంకా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఇంక్రీజ్ ది ప్రైస్ బై 5% అండ్ రెడ్యూస్ ది వెయిట్ బై 5% అని ఇచ్చాడు కదా. ఫస్ట్ మనం 100 grams అనుకుందాం. 100 gramsలో దీని యొక్క రేట్ 5% పెంచాడు కాబట్టి 105 అనుకుందాం. మరి ఇప్పుడు వెయిట్ వచ్చేసరికి 100 grams ఇవ్వకుండా 5% తగ్గించాడంట, అప్పుడు 95 grams ఇస్తున్నాడు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 10. మరి అతనికి అయ్యే కాస్ట్ ప్రైస్ మాత్రం 95 కదా. సో 95 × 100 చూడండి, 5 రెళ్ళు 5 19. సో 200/19 అంటే 19 1 19, 19 10 190 రాసినా కానీ ఇంకో 10 మిగులుతుంది. మళ్ళీ 10 రిమైండర్ బై 19% అవుతుంది. సో 10/19. ఈ నాలుగిట్లో ఏది ఎక్కువ పర్సెంట్ ఉందో చూడండి. ఫస్ట్ది 10, నెక్స్ట్ థర్డ్ 10, నెక్స్ట్ ఫోర్త్ 10, మరి సెకండ్ది మాత్రమే 11 ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది హైయెస్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంచి షార్ట్ కట్స్ యూజ్ చేసే నేను ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ.